అమ్మ మాట. రవికి నగర జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. తక్కువ జీతంతో పనిచేయడం అతనికి నచ్చదు. త్వరగా ధనవంతుడు కావాలనుకుంటాడు. ఒకరోజు అతనికి ఊర్లో ఉన్న తల్లి నుంచి కాల్ వస్తుంది. ఆమె సలహా ఇస్తుంది. బిడ్డ, తొందరపడి తప్పు చేయకు. కష్టపడితే నిజమైన విజయాన్ని పొందగలం. కానీ ఒకరోజు సాయంత్రం ఒక రహస్య వ్యాపారవేత్త అతన్ని కలుస్తాడు. నీ డబ్బును రెట్టింపు చేస్తాను అని హామీ ఇస్తూ రవిని ఆకర్షిస్తాడు. ఆశకు ఆసక్తికి లోనైన రవి తన సంపాదన అంతా అతనికి ఇచ్చేస్తాడు. అంతేకాదు, ఉదయం రాగానే ఆ వ్యాపారవేత్త కనిపించకుండా పోతాడు. రవి పూర్తిగా నష్టపోయి మౌనంగా కూర్చుంటాడు. అతనికి తల్లి మాటలు గుర్తొస్తాయి. పరధ్యానం తొలగిపోవడంతో అతను తనను తాను నిందించుకుంటాడు. తిరిగి ఊరికి వెళ్తే తల్లి కోపంగా ఉంటుందని అనుకుంటాడు. కానీ ఆమె నచ్చచెప్తుంది. తప్పులు మళ్ళీ చేయకపోతే అదే నిజమైన విజయం. ఆ మాటలు విని మారిపోతాడు రవి.